అందరికీ నా నమస్కారాలు. నిన్న వర్ధన్నపేటలో జరిగిన ఒక సమావేశంలో గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుకుంటూ దాంట్లో నా ప్రస్తావన తీసుకురావడం, దాంట్లో బజార్లు తిరిగే దయాకర్ను ఎంపిక చేస్తే ఆయన మరి పార్టీ నుంచి పోయిండని మాట్లాడడము చాలా అవమానకరం. ఒక ఉద్యమకారుణ్ణి పట్టుకొని, ఒక ఉద్యమాలు చేసిన వ్యక్తిని, నేను జెండా పట్టుకొని గులాబీ జెండా పట్టుకొని తిరిగిన వ్యక్తిని, మరి ఉద్యమాలలో ప్రతి ఉద్యమంలో నేను కీలకంగా ఉన్న వ్యక్తిని, నా వంతుగా నేను పనిచేసిన వ్యక్తిని, నేను యూత్ ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తిని, వర్ధన్నపేట ఇన్ఛార్జిగా చేసిన, ఇవన్నీ చేస్తేనే గౌరవ కేసీఆర్ గారు ఆ రోజు నాకు టిక్కెట్ ఇవ్వడం జరిగింది. బజార్లో ఉన్నవాడిని తీసుకొచ్చి టిక్కెట్ ఇచ్చినాను. అది చాలా బాధాకరం. అది ఆ దయాకర్ రావు మరి అది మాట్లాడడం అది ఆయనకు పద్ధతి కాదు. మేము కష్టపడి ఉద్యమాలు చేసిన వాళ్ళము. మేము చీమలు పుట్టిన పుట్టలలో పాములాగా వచ్చి మేము ఉండలేదు. మేము కష్టపడి పనిచేసిన వ్యక్తులం. మా కాంట్రిబ్యూషన్ పార్టీలో ఉంది. ఎంతో కొంత పర్సెంట్ 1% ఎంతో కొంత 0.1% ఉద్యమంలో ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నువ్వు వచ్చి బజార్లో తిరిగేటోనే ఎంపీ చేసినంటావా? అట్లాంటి వాళ్ళకైతే మరి నిజంగా 4,60,000 మెజార్టీ మరి నాకు ఎట్లా ఇచ్చిండ్రు ప్రజలు? ఒక్కసారి పోని మరి రెండోసారి కూడా ఇచ్చిండ్రు కదా. పార్టీ కార్యకర్తలు సిన్సియర్గా కేసీఆర్ గారు వాళ్ళందరి కృషితోటి నేను నా మంచితనం ఉంటే కూడా ఇచ్చిండ్రు. అంతే తప్ప కానీ ఏది పడితే అది మాట్లాడి మీరు చిన్నగా చేసుకోవద్దు దయాకర్ రావు గారు. అట్లాంటి విషయాలు ఎప్పుడు కూడా మాట్లాడద్దు. మీరు పెద్ద స్థాయిలో ఉన్నారు. మేము మీకు చిన్నప్పుడు మిమ్మల్ని హీరోలాగా ఇట్లా చూసుకున్నాం మేము. కానీ మీరు మమ్మల్ని డిగ్రేడ్ చేసి మాట్లాడడం అనేది అది అసలు సబబు కాదు. నీకు మేము కష్టపడ్డాం, తెలంగాణ తల్లి విగ్రహాలు చేసినాం, డబ్బులు ఇచ్చినా ఇయ్యకున్నా నా గ్యాస్ ఏజెన్సీనే దాంట్లో మొత్తం తెలంగాణ తల్లి విగ్రహాలు వందలాది విగ్రహాలు తయారు చేసి కేసీఆర్ గారి వెంట ఉండి మరి అన్ని సప్లై చేసిన వ్యక్తులం మేము. నన్ను పట్టుకొని నిన్న మొన్న నువ్వు పార్టీలోకి వచ్చి మంత్రి పదవి రావంగానే మంత్రి పదవి కోసం వచ్చి మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తారా ఉద్యమకారులను? మా ఈ కాల్లో చెప్పులు అరిగిపోయినాయి కావచ్చు, అంగి జరిగిపోయినాయి కావచ్చు. మరి చేస్తే అట్లాంటి ఉద్యమకారులను నువ్వు క్రిటిసైజ్ చేస్తావా? ఎప్పుడు బజార్లు ఉన్నావు చెప్తారా? ఎప్పుడు నా జీవితంలో ఎప్పుడు నేను కాలిగలేను. 2001 నుండి ఉద్యమంలో బిజీగా పనిచేసిన, బ్యానర్లు రాసినాం. నాకు అన్ని సంఘాలు ఆర్టిస్ట్ సంఘాలే కానీ, ఫోటోగ్రఫీ సంఘాలే కానీ, కుల సంఘాలే కానీ అందరితోటి కలిసి తిరిగిన వ్యక్తిని నేనేం తప్పు పని చేసిందని నాకు అడ్డుపడ్డావు నా టిక్కెట్ కోసము? నేనేం లంగ పని చేసినా? నేను ఏదైనా తప్పు చేసినా? నేనేమైనా కబ్జాలు చేసినా? 1 సంవత్సరమో 2 సంవత్సరాలు జడ్పీటీసీగా కార్పొరేటర్గా చేసిన వాళ్ళే అన్ని ల్యాండ్ కబ్జాలకు పోయిన వ్యక్తులు ఉన్నారు. నన్ను పట్టుకొని నీతి నిజాయితీగా పనిచేసిన వ్యక్తిని పట్టుకొని మీరు అంత పెద్ద మాటలని అవమానం చేస్తారా? బజార్లో తిరుగుతానా నేను? దయాకర్ రావు గారు, మీరు దయచేసి ఎప్పుడు కూడా మీరు ఒక మంచి నాయకులుగా మేము ఆదర్శం తీసుకోవాలనే మీరు ఉండాలే తప్ప కానీ ఎప్పుడు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడి మీరు చాలా చిన్నగా చేసుకోవద్దు. నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా నా జీవితంలో ఎప్పుడు విమర్శించలేదు. ఇప్పుడు కూడా నేను విమర్శించదలుచుకోలేదు. కానీ రోడ్ల పొంటి తిరిగేటోనికి టికెట్ ఇచ్చిందంటే ప్రూఫ్ చేస్తావా? రోడ్ల పొంటి ఎక్కడ తిరిగినాను? ఉత్తుత్తంగా మాట్లాడతారా? 2 టర్ములు ఎంపీగా చేసి నీతి నిజాయితీ ఉన్న వ్యక్తిని పట్టుకొని రోడ్ల మీద తిరిగేటోళ్ళు అంటావా? అంటే నేను అంత చులకనా నీకు? అంటే ఒక ఆర్టిస్ట్, ఒక ఉద్యమకారుడు అంటే గంత చులకనా? ఉత్త గాలికి వచ్చినా నేను? రోడ్ల పొడి తిరుగుతా అంటే ఇచ్చిందా నాకు? ప్రూఫ్ చేస్తావా? దయచేసి మీకు మంచి గౌరవం ఉండాలని, నిన్ను గౌరవం ఉంచుకోవాలనే మాకు ఉంటుంది. దయచేసి ఎప్పుడు కూడా ఇట్లాంటి లూజ్ టాకులు మాట్లాడద్దు. దయచేసి నా వల్ల నేను మాట్లాడిన మాటల వల్ల ఎవరికన్నా
ఇబ్బంది పడితే కూడా అందరు కూడా నన్ను క్షమించాలి. ఎందుకంటే నిన్న మీటింగ్లో వరదన్నపేట అంటే నా పుట్టినిల్లు లాంటిది. అది అక్కడ జెండా బట్టి ప్రతి గ్రామాలలో తిరిగి ఒక్కొక్కరి ప్రతి విలేజ్లో 100 మంది పేర్లు పెట్టి పిలిచే వ్యక్తిని నేను. అట్లాంటిని పట్టుకొని బజార్లో తిరిగేటోనికి ఇచ్చినంటే సిగ్గుపోతుంది. దయచేసి ఎప్పుడైనా కానీ ఒక ఉద్యమకారులను అవకాశాలు ఇవ్వకున్నా పర్వాలేదు మాకు, కానీ ఉద్యమకారులను అవమానం చేస్తే మాత్రం ఎవడు కూడా భరించరు. ఇప్పటికే అంటాను, చీమలు పుట్టిన పుట్టలల్లో పాములు వచ్చి పడుకున్నాయి అని అంటాను. దాంట్లో మరి మీరు పాముల లెక్క అందరూ ఊహించుకుంటాను. తగ్గింపుకొని పార్టీ కోసం ప్రజల కోసం చేయండి. పనిచేసేటోళ్ళను నాలాగా బయటికి నెట్టేయకండి. అందరికీ నాతోటి పనిచేసిన కార్యకర్తలకే కానీ అందరికీ కూడా పేరు పేరున నాకు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.